వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేనైతే మీ అందరికీ గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో గులాబ్ జాములు అనేవి నార్మల్గా అందరికీ తెలుసు ఎలా తయారు చేసుకోవాలనేది. బేసిక్గా మనమైతే గులాబ్ జామ్ పిండిలో మంచిగా వాటర్ కలిపి మిక్స్ చేస్తే సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంటుంది, కానీ బట్ కొంచెం సాఫ్ట్గా స్మూత్గా అండ్ చాలా డెలీషియస్గా రావాలి అంటే మనం వాటర్ బదులు పాలుతో మనం పిండి అనేది కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో గులాబ్ జాములు మెయిన్గా ఈ పిండి కలపడంలోనే వాటి యొక్క టేస్ట్ అనేది మనకి తెలుస్తుందనమాట. సో ఇలా నేను ఒక ఆఫ్టర్నూన్ చక్కగా ఖాళీగా ఉన్నానంటే మనం ఖచ్చితంగా వంటగదిలో ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. అలా వంటగదిలోకి వెళ్ళి చూస్తే నాకైతే గులాబ్ జాముల ప్యాకెట్ ఒకటి కనిపించింది. సో మా చెల్లికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అండ్ ఎప్పటి నుంచో అది అడుగుతుంది కాబట్టి సో ఈ విధంగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దామని మంచిగా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొని అందులో పాలు తీసుకొని మంచిగా పిండిని అయితే మంచిగా ఒత్తుకొని పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో చక్కగా పంచదార వేసుకొని మంచిగా దానికి పాకానికి రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం గులాబ్ జాముని ఇలా చేసుకోవడానికి మధ్యలో ఎటువంటి క్లమ్జీ లేకుండా ఉండలు లేకుండా మంచిగా రావడానికి మనం మన ఏలుతో గులాబ్ జామున్ ఇలా ఒత్తుకొని రౌండ్ చేసుకుంటే చాలా రౌండ్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ లోపల వరకు ఉడుకుతుంది. సో చిన్న చిన్న సైజులో చేసుకుంటే బాగుంటుంది అండ్ అలానే పంచదార పాకంలో కొంచెం యాలక్కాయలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పాకం అనేది రెడీ చేసుకోవాలి అండ్ ఈలోపు మనం గులాబ్ జామున్లు మంచిగా రౌండ్గా చేసుకుని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో గులాబ్ జాములు అనేవి ఫ్రై చేసేసుకునేటప్పుడు మంచిగా మనం ఫ్రై చేసేసుకొని వెంటనే పాకంలో వేసుకుంటే ఆ వేడి దాని మీద పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. సో చూడడానికి అండ్ తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జాములన్నీ ఈ పాకంలో వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గులాబ్ జాములు అనేది రెడీ అయిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా మనం వాటిని సర్వ్ చేసుకొని తింటే సరిపోతుంది. సో గులాబ్ జాములు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండ్ మా చెల్లికి చాలా చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే అనుకోండి. సో ఈ విధంగా మేమైతే ఈరోజు మధ్యాహ్నం మంచిగా గులాబ్ జాములతో చేసుకున్నాం. సో ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఖాళీగా ఉన్నప్పుడు మీరేం వంటలు చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye, like, share, comment.